సంస్కారంతో చేసేటువంటి ప్రక్రియ నమస్కారం. ఈ నమస్కారంలో అనేక రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. అందులో పాదాభివందనం ఒకటి. మరి ఈ పాదాభివందనం యొక్క పరమార్థం ఏమిటి, దాని యొక్క విశిష్టత ఏమిటి పరిశీలిద్దాం. త్రికరణ శుద్ధిగా రెండు చేతులు జోడించి భక్తిగా గౌరవించి వినయంగా నమస్కరించేటువంటి సంస్కారవంతమైనటువంటి సంప్రదాయం మన భారతీయులకే సొంతం. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, విద్యను ప్రసాదించేటువంటి గురువులకు, ఇతర పెద్దలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరించి తమ విధేయతను వెలుబుచ్చేటువంటి సత్సంప్రదాయం మనకి అనాదిగా ఉంది. నిత్యం నిద్ర మేల్కొనగానే ముందుగా భూమిని తాకి నమస్కరించాలి. తల్లిదండ్రులకి నమస్కరించేటప్పుడు ముందుగా తల్లికి, ఆ తర్వాత తండ్రికి పాదాభివందనం చేయాలి. పెద్దలకు పాదాభివందనం చేసేటప్పుడు కుడి పాదాన్ని మన కుడి చేతితో, ఎడమ పాదాన్ని మన ఎడమ చేతితో ఏకకాలంలో తాకి నమస్కరించాలి. కుడి పాదాన్ని కుడి చేత్తో, ఎడమ పాదాన్ని ఎడమ చేత్తో స్పృశించడం వల్ల వారి ఆశీర్వాద శక్తి మనకి సత్వరం లభిస్తుంది. ఇందుకు భిన్నంగా నమస్కరిస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. మానవ శరీరంలో విద్యుత్ ప్రవహిస్తుంది. కుడి పాదాన్ని ఎడమ చేత్తో, ఎడమ పాదాన్ని కుడి చేత్తో తాకితే ధన రుణ ధృవాలైనటువంటి కుడి ఎడమ పాదాల వల్ల విద్యుత్ ప్రవాహం నిరోధింపబడుతుంది. దీనివల్ల శక్తి ప్రసారం జరగదు, తద్వారా పెద్దల ఆశీర్వాద శక్తి మనకి అందదు. కాబట్టి నమస్కారం ఎలాంటిదైనా కూడా సంస్కారయుతంగా చేయాలి. తద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాల్ని పొందగలగాలి.